వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కోసం మనము ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాం. అదేమిటంటే మొదటిగా యుఎన్ఓ. యుఎన్ఓ ఎక్కడ ఉందంటే అది న్యూయార్క్ లో ఉంది. ప్రపంచంలో ఈ యొక్క యుఎన్ఓ వ్యవస్థ అనేది ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరగకుండా శాంతిని నెలకొల్పడం కోసం, అలాగే హక్కులను కాపాడడం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ యుఎన్ఓ. అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ న్యూయార్క్ లో ఉంది. ఇది అమెరికా దేశంలో ఉంది. ఇది మొదటిది. రెండవది యునెస్కో. యుఎన్ఈఎస్సిఓ అంటే యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్. ఈ ఎడ్యుకేషనల్. ఎస్ మీన్స్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ మనకి ఇక ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ లో ఉంది. ప్యారిస్ చాలా మందికి ఇష్టమైనటువంటి సిటీ. ఎందుకంటే మనకు తెలుగులో ఇక మన్మధుడు సినిమా కూడా తీసినటువంటి పరిస్థితి అక్కడ ఈఫిల్ టవర్ దాంట్లో చూపిస్తూ ఉంటాడు. యునెస్కో తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది ఏమిటంటే మనకి యూనిసెఫ్. యుఎన్ఐసిఎఫ్. యూనిసెఫ్ ఎక్కడ ఉందంటే మనకి న్యూయార్క్ లో ఉంది. న్యూయార్క్ అంటే ఇందాక చెప్పుకున్న యుఎన్ఓ కూడా న్యూయార్క్ లో ఉంది, యూనిసెఫ్ కూడా న్యూయార్క్ లో ఉంది. రెండు కలిపి ఒకటే. అంటే ఒకటి కాదండి, సంస్థలు ఒకే చోట ఉన్నాయి, అంటే ఒకే సిటీలో. ఇదేంటంటే యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్. ఐ మీన్స్ ఇంటర్నేషనల్. సి మీన్స్ చిల్డ్రన్. ఈ మీన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఇది న్యూయార్క్ లో ఉంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏదో ఉందంటే అదేమిటంటే మనకి WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ టీ మీన్స్ ట్రేడ్, ఓ మీన్స్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ ఉందంటే మనకి స్విట్జర్లాండ్ దేశంలో జెనీవాలో ఉంది. జెనీవా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది ఏంటంటే ILO. ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇది కూడా మనకి అంటే ఈ సంస్థ కూడా ఎక్కడుందంటే మనకి స్విట్జర్లాండ్ దేశంలో జెనీవాలో ఉంది. నెక్స్ట్ WTO కూడా అక్కడ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అండి ఇది. ఎందుకంటే ఈవేళ ప్రపంచంలో ఏ రకమైనటువంటి వైరస్లు వస్తున్నాయో, ఏ రకమైన బ్యాక్టీరియాలు వస్తున్నాయో, లేకపోతే ఏ రకమైన డిజామ్స్ అనేవి పుట్టుకొస్తున్నాయో శాస్త్రవేత్తలు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇలా 2020లో మనకి అంటే 2019 డిసెంబర్ మంత్ లో ప్రపంచమంతా కూడా భయపెట్టినటువంటి ఒక వైరస్ అది చైనాలో బయటపడింది. అది మనకి ఈవేళ భారతదేశంలో 2020 మార్చి నుంచి విపరీతంగా స్ప్రెడ్ అయ్యి చాలా మంది చనిపోవడం కారణమైనటువంటి ఈ కరోనా వైరస్ మీద, అలాగే ప్రపంచంలో నుండి వివిధ రకాలైన వైరస్ల మీద, లేదా ప్రపంచానికి ఆరోగ్యాన్ని ఎలా అందించాలనే దాని మీద పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ అదేంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ. అదే WHO.
WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది కూడా మనకి W మీన్స్ వరల్డ్ అండి, H మీన్స్ హెల్త్, O మీన్స్ ఆర్గనైజేషన్. ఒక చిన్న మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో ఏ మనిషికైనా హెల్త్ అనేది బాగోకపోతే ఆ మనిషి బ్రతుకు లేనట్టే. అంటే హెల్త్ అనేది సంపదతో సమానం. అది మన ఇంగ్లీష్లో అంటూ ఉంటారు ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే మనిషి ఎంత బాగున్నా బాగోలేనట్టే. బయటికి బాగా కనపడచ్చు కానీ ఆరోగ్యం లోపల బాగోపోవచ్చు. అందుకని మనిషికి శారీరకమైన ఆరోగ్యం ఉండాలా, మానసికమైన ఆరోగ్యం కూడా ఉండాలా. దీని మీద పరిశోధన చేస్తూనే ఉంటుంది. అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ WHO కూడా ఎక్కడ ఉందంటే అది కూడా స్విట్జర్లాండ్ దేశంలో జెనీవాలో ఉంది. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇంకోటి కూడా ఉందండి, IPCC. ఇదేంటండి IPCC అంటే ఇది కూడా ప్రపంచంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వల్ల, అంటే అన్ని దేశాల్లో భారతదేశం, అమెరికా, చైనా, ఎందుకంటే మనం ఫాసిల్ ఫ్యూయల్స్ వాడుతున్నాం. అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని వాడడం వల్ల లేదా గ్యాస్ వాడడం వల్ల ప్రపంచం అంతా కూడా విపరీతంగా ఇక ఉష్ణోగ్రతలు పెరిగి దానివల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి ప్రపంచం అంతా విలవిలాడుతున్న పరిస్థితి మనం 2024లో చూస్తున్నాం. ప్రపంచంలో చాలా చోట్ల ఈ యావరేజ్ టెంపరేచర్ పెరుగుతూ ఉంది. ప్రతి ఇయర్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మంచు పర్వతాలు కరిగిపోయి, ఆ మంచు పర్వతాలు కరగడం వల్ల ఆ నీరంతా సముద్రాలు జలాల్లో కలుస్తున్నాయి. సముద్ర జలాలు సముద్ర మట్టాలు కూడా పెరగడం వల్ల ఎవరైతే ఈ సముద్ర జలాలు దగ్గరలో జీవిస్తున్నారో అటువంటి వాళ్ళు కూడా మునిగిపోవడానికి లేకపోతే వాటిలో దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఎందువల్లంటే టెంపరేచర్ పెరగడం వల్ల. కాబట్టి ఈ టెంపరేచర్ అనేది కూడా దాని మీద పరిచయం చేస్తున్నటువంటి సంస్థ అంటే అంటే ఇంటర్నేషనల్ ప్యానల్ అండ్ క్లైమేట్ అండ్ చేంజ్ అని, అంటే ఇంటర్నేషనల్ గవర్నమెంటల్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే సంస్థ కూడా ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సంస్థ. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఫైనాన్షియల్ విషయంలో ప్రపంచంలో ఏవైతే పేద దేశాలు ఉంటాయో, ఏ దేశాలకి డబ్బులు అవసరమో ఆ డబ్బులను అందించే ఏకైక సంస్థ అది ఏంటంటే IBRD అంటారు. IBRD దీన్ని షార్ట్ కట్ లో ఏంటంటే వరల్డ్ బ్యాంక్. IBRD అంటే I మీన్స్ ఇంటర్నేషనల్, B మీన్స్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ D మీన్స్ డెవలప్మెంట్. ఇది అమెరికాలో ఎక్కడుందంటే అమెరికా క్యాపిటల్ అయినటువంటి వాషింగ్టన్ DCలో ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ మనకి మిగిలిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏంటంటే అది IBRD తర్వాత IMF. IMF అంటే ఈజ్ నథింగ్ బట్ I మీన్స్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది మనకి అది కూడా వాషింగ్టన్ DCలో ఉంది. అంటే అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ DC అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. కాబట్టి ప్రియమైనటువంటి నా తల్లిదండ్రులు, నా విద్యార్థులందరూ కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులకు అంటే LKG నుంచి 10th క్లాస్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా సెలవులు. ఈ సెలవుల్లో ఎవరైతే సోషల్ సబ్జెక్ట్ ని చదువుతారో, ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్ ని విపులంగా చదువుతారో, ఎవరైతే మ్యాథమెటిక్స్ లో చాప్టర్ వైజ్ ఫార్ములాస్ నేర్చుకుంటారో వాళ్ళకి ఈ 40 రోజులు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులందరూ కూడా నాలాంటి వీడియోలు పెడుతున్నట్టు విద్యార్థులను మీరు ప్రోత్సహించండి. ఆ విద్యార్థులకు నాలాంటి వీడియోలు చూపించండి.
అలాగే నాలెడ్జ్ నేర్పించండి. నా యొక్క వీడియోని అంటే నా యొక్క ఛానల్ పేరు ఏంటంటే ఫర్ యువర్ ఫ్యూచర్ ఐఎమ్ టీచర్ వైజాగ్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ ద్వారా అనేక రకాలుగా నేను మోటివేషన్ క్లాసులు ఇస్తున్నాను. అలాగే సోషల్ స్టడీస్ ని చాలా ఈజీగా విపులంగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కంపల్సరీగా క్లిక్ చేయండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.